నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 164 మంది ఎమ్మెల్యేలు, చరిత్రలో కనీ విని ఎరుగని మెజార్టీ. ఇలాంటి గెలుపును ఎలా నిలబెట్టుకోవాలి? కానీ ఏపీలో ఎమ్మెల్యేలు చేతులారా పార్టీ ప్రభుత్వం ప్రతిష్టను దిగజార్చేస్తున్నారు. ఓవైపు సీఎం చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడానికి టార్గెట్లు పెట్టుకుని మరీ కష్టపడుతుంటే ఎమ్మెల్యేలకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. ఎవరికి వారు తమ జేబులు నింపుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఏపీ వ్యాప్తంగా లిక్కర్, ఇసుక, మట్టి, గ్రావెల్ మాఫియాల్ని ఎమ్మెల్యేలే నడిపించేస్తున్నారు. ఎమ్మెల్యేల తీరు కారణంగా ప్రభుత్వ ప్రతిష్ట రోజురోజుకు దిగజారిపోతోంది. ఏపీలో సీఎం చంద్రబాబు ఒక దారిలో వెళ్తుంటే కూటమి ఎమ్మెల్యేలు మరో దారిలో వెళ్తున్నారు. ఏపీ అభివృద్ధి గురించిన ఆలోచన మానేసి సొంత సంపాదన పెంచుకునే పనిలో ఉన్నారు. 300 మందికి పైగా ఎమ్మెల్యేలు పూర్తిగా దారి తప్పారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 12 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగింది. అప్పటి నుంచి విభజిత ఏపీలో అనుకున్నట్టుగా పనులు జరగలేదు. ఇంతవరకు రాజధాని సాకారం కాలేదు, పోలవరం పూర్తి కాలేదు. ఇలాంటి తరుణంలో ఈ విడతలో ఎలాగైనా కీలక పనులు పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యాలు కూడా పెట్టుకున్నారు. అమరావతి అభివృద్ధి, క్వాంటమ్ వ్యాలీ, సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణ, ఇలా పలు అంశాలతో సీఎం చాలా బిజీగా ఉంటున్నారు. కానీ ఎమ్మెల్యేలకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. సర్కార్ లక్ష్యాలతో తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏ నియోజకవర్గం చూసినా అవినీతి కంపు కొడుతోంది. ఇసుక, మట్టి, గ్రావెల్ దగ్గర నుంచి లిక్కర్ దాకా ఎక్కడ చూసినా ఎమ్మెల్యేల అవినీతే కనిపిస్తోంది. ప్రెజెంట్ ఏపీలో ఏ కలెక్షన్ వస్తున్నా అందులో ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు వాటా ఉంటుందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇసుక, మట్టి, గ్రావెల్ ఎమ్మెల్యేలకు ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి. ఏ ప్రభుత్వానికైనా క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలుండే ఎమ్మెల్యేల ఇమేజ్ చాలా కీలకం. కేవలం సీఎం మాత్రమే కష్టపడితే సరిపోదు, కింద ఎమ్మెల్యేలు కూడా సింక్లో ఉండాలి. కానీ ఏపీలో పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలు మాకేంటి అనే లెక్కలేసుకుని మాత్రమే పనులు చేస్తున్నారు. చిల్లర రాలదనే పనుల జోలికి కూడా పోవటం లేదని జనం మొత్తుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేల తీరుపై టీడీపీ కార్యకర్తలే చంద్రబాబుకు ఫిర్యాదులు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు కార్యకర్తల సమక్షంలో వార్నింగ్ ఇచ్చినా ఆయన అటు వెళ్లగానే వీళ్లు ఇటు దోపిడీ కంటిన్యూ చేస్తున్నారు. పైగా తమపైనే ఫిర్యాదులు చేస్తారా అని క్యాడర్ పైనే రివర్స్ అవుతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యేల బరితెగింపుతో సర్కార్కి చెడ్డ పేరొస్తుందనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ఈ సంగతి తెలిసి చంద్రబాబు మినిస్టర్స్తో పాటు ఎమ్మెల్యేలకు ర్యాంకులిచ్చే పద్ధతి అనుసరిస్తున్నారు. పరిస్థితి బాగాలేదని, ఇలాగే ఉంటే ఈసారి టికెట్లు ఇవ్వనని నేరుగా చెబుతున్నా ఎమ్మెల్యేలు ఎక్కడా లెక్క చేయటం లేదు. ఎవరికి వారు ఇంకోసారి సంగతి తర్వాత ముందు ప్రస్తుత టర్మ్లో వెనకేసుకోవాలి అని ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తున్నారు. ఓవైపు చంద్రబాబు ఇసుకని ఫ్రీగా ఇస్తామని ప్రకటిస్తే ఎమ్మెల్యేలు మాత్రం యథేచ్ఛగా దోపిడీకి తెరలేపారు. ఎమ్మెల్యేల్ని ప్రసన్నం చేసుకున్న వారికి మాత్రమే ఇసుక లోడు వెళ్తుంది. లేకపోతే ఇసుక కోసం తపస్సు చేసినా దొరకని దుస్థితి నెలకొంది. ఇక లిక్కర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. లిక్కర్ షాపుల వేలం దగ్గర నుంచి బెల్ట్ షాపులు పెట్టేదాకా ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు అనుచరులతో దందా నడిపిస్తున్నారు. కొంతమంది మరికాస్త ముందుకెళ్లి ఏకంగా ప్రతిపక్ష నేతలతో రింగ్ అయిపోయి సొమ్ములు దండుకుంటున్నారు. ఈ సరికొత్త పొలిటికల్ సిండికేట్ దెబ్బకు ఏపీ ప్రజలకి పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రస్తుతం 4వ సీఎం. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి రికార్డు సమయం సీఎంగా ఉన్న వ్యక్తి. అప్పుడు కూడా ఈ స్థాయిలో ఎమ్మెల్యేలపై చెడ్డ పేరు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం 175 నియోజకవర్గాల రాష్ట్రంలో ఎమ్మెల్యేలు చంద్రబాబు మాట వినటం లేదు. చివరకు హెచ్చరికల్ని కూడా లెక్క చేయకపోవడం తప్పుడు సంకేతాలు పంపిస్తోంది. కొన్ని కీలక సమావేశాలకు కూడా ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. గైర్హాజరైన వారందరి దగ్గర వ్యక్తిగతంగా వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత సమావేశాలకు హాజరవుతున్నా అవినీతి విషయంలో మాత్రం అదుపులోకి రావటం లేదు. ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి ప్రణాళికలు వేసి ఎంత కష్టపడ్డా ఎమ్మెల్యేలు దారిలో పడకపోతే ఇబ్బందేననే విషయం చంద్రబాబు కూడా గ్రహించే పదే వార్నింగ్లు ఇస్తున్నారు. అయినా సరే ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడా ఆయన మాటలు చెవికెక్కించుకోవటం లేదు. ఏపీలో ఏ జిల్లాలో చూసినా ఏమున్నది గర్వకారణం, ఎమ్మెల్యేల చరిత్ర సమస్తం అవినీతిమయం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎమ్మెల్యేలు ఈ స్థాయిలో విజృంభిస్తూ ఉండటంతో అధికారులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఎక్కడైనా కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిని వెంటనే శంకరగిరి మాన్యాలు పట్టిస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగానికి కూడా ఎమ్మెల్యే ఫీవర్ పట్టుకుంది. కొన్ని శాఖల్లో అయితే మంత్రుల మాట కంటే ఎమ్మెల్యేల మాటకే విలువ ఇస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదే తీరు కొనసాగితే ఎమ్మెల్యేలు చేతులారా సర్కార్కి అవమాన భారం మిగిల్చటం ఖాయమేనని
టీడీపీ క్యాడర్ మాట్లాడుకుంటోంది. ఓవైపు 2 చేతులా సంపాదిస్తున్న ఎమ్మెల్యేలు మరోవైపు ఇదంతా తమ కోసం కాదని కబులు చెప్తున్నారు. ఇప్పుడు సంపాదించకపోతే రేపు ఎన్నికల్లో ఎలా ఖర్చు పెట్టాలని నిలదీస్తున్నారు. కానీ ఆ మాత్రం అవగాహన తమకు ఉందని, ప్రస్తుత ఎమ్మెల్యేల అవినీతి వేరే లెవెల్ అని కింది స్థాయి నేతలు కుండబద్దలు కొడుతున్నారు. ప్రజలకు ముఖం మొత్తేలా, అధికారులు కూడా విస్తుపోయేలా, మామూళ్లకు అలవాటు పడ్డ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సరికొత్త ఆదాయ మార్గాలు పరిచయం చేస్తూ జరుగుతున్న ఎమ్మెల్యేల అవినీతి రోజు రోజుకి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతోంది. అవినీతి విషయంలో ఎమ్మెల్యేలు ఎక్కడా పరిమితులు పెట్టుకోవటం లేదు. ఫలానా అంశంలోనే దోచుకోవాలనే సిద్ధాంతమేమీ లేదు. ఎక్కడ దొరికితే అక్కడ, ఎంత దొరికితే అంత. చివరకు ఎమ్మెల్యే స్థాయికి తగ్గట్టుగా అవినీతి చేయాలనే కనీస స్పృహ కూడా లేకుండా మరీ చిల్లర వ్యవహారం నడుస్తోంది. అంతా ఎమ్మెల్యేలే దోచుకుంటే తామేం చేయాలనే కింది స్థాయి వారు వాపోతున్నారు. ఎమ్మెల్యేలుగా తమ విధి నిర్వహణ పూర్తిగా మర్చిపోయిన నేతలు అవినీతిని మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక నెట్వర్క్స్ నడిపిస్తూ నియోజకవర్గం, జిల్లా, ప్రాంత స్థాయిలో రింగులు నడిపిస్తూ తేలు కుట్టిన దొంగల్లా ప్రవర్తిస్తున్నారు. ఓవైపు వ్యవస్థీకృతంగా అవినీతి రాకెట్ నడిపిస్తూ మరోవైపు తమను మించిన నీతిమంతులు లేరనే లెవెల్లో ఫోజులు కొడుతున్నారు. పైగా తాము కష్టపడి ప్రజాసేవ చేస్తుంటే బోర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేల తీరు చూసి వారిని ఏమనాలో కూడా ఎవరికీ అర్థం కావటం లేదు. అంతిమంగా ఎన్నికల సమయంలో కాళ్ల వేళ్లా పడి టికెట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేలైన నేతలు ఇప్పుడు ఎవరిని లెక్క చేయకుండా ఆకాశమే హద్దుగా అవినీతికి పాల్పడటం ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకొస్తోంది. ఏపీలో ఇసుక, లిక్కర్, మట్టి, గ్రావెల్ మైనింగ్ ఇలా ఏ మాఫియా చూసుకున్నా దాని వెనక ఎమ్మెల్యేలే కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా తొలిసారి ఎమ్మెల్యే అయిన వారు కూడా మొహమాటం లేకుండా కలెక్షన్స్ వసూలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తోంది. విచ్చలవిడిగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ప్రైవేటు భూములతో పాటు ప్రభుత్వ, పోరంబోకు భూముల్లో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలతో కొండలు కూడా కరిగిపోతున్నాయి. ఇక ఇసుక అక్రమ తవ్వకాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలో కొద్ది రీచ్లలోనే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉంటే అనధికారికంగా కృష్ణానదిలో పలుచోట్ల ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తూ వందలాది లారీలను రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రానికి కూడా తరలిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో కూడా అనుమతి లేకుండానే కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. పల్నాడు ప్రాంతంలో ముగ్గురాయి, సున్నపురాయి అక్రమ క్వారీయింగ్ జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజాప్రతినిధుల అండదండలతోనే అనుచరులు విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ కి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డెల్టా ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో, చెరువులలో నిబంధనలకి విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేస్తూ రేట్లు పెట్టి మరీ మట్టి అమ్మకాలు చేస్తున్నారు. మట్టి, ఇసుకతో పాటు ఆదాయం వచ్చే ఏ మార్గాన్ని ప్రజాప్రతినిధులు వదిలిపెట్టడం లేదు. ప్రధానంగా మద్యం షాపుల్లో కూడా ప్రజాప్రతినిధులు వాటాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. కాకినాడ జిల్లాలో ఎమ్మెల్యేలు బాగానే సంపాదిస్తున్నారు. మట్టి మాఫియా ఎమ్మెల్యేల కనుసన్నల్లో నడుస్తోంది. ప్రకృతి వనరులను ఇష్టమొచ్చినట్లు దోచేస్తున్నారు. రామేశ్వరం మెట్టను పూర్తిగా గుర్ల చేసేశారు. రైతుల పేరు మీద అనుమతులు తీసుకొని మట్టిని అమ్ముకుంటున్నారు. మరోవైపు లిక్కర్ షాపులు, బార్లలో అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారు. దానికోసం ఎమ్మెల్యేలకు ముందుగానే రేట్ ఫిక్స్ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ కూడా గట్టిగానే ఉంటోంది. అధికారుల బదిలీలకు డబ్బులు బాగానే చేతులు మారుతున్నాయి. ప్రతి పనికి పర్సంటేజ్ తీసుకుంటున్నారు. తమకు కమిషన్ ఇచ్చిన వారికే కాంట్రాక్టులు దక్కేలా చూస్తున్నారు. మండలాల వారీగా ఎమ్మెల్యే అనుచరులతో పనులు చక్కబెడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. విస్తారంగా ఉన్న గ్రానైట్ క్వారీలు, ఇసుక, ఎర్రమట్టిని అక్రమ రవాణా చేస్తూ దోచేస్తున్నారు. కుప్పం నుండి తంబలపల్లె వరకు ఎక్కడ చూసినా అక్రమ రవాణా జరుగుతోంది. ముఖ్యంగా సత్యవేడు, చిత్తూరు, చంద్రగిరి, కాళహస్తి, పలమనేరు, తంబలపల్లె, మదనపల్లె, కుప్పం, పూతలపట్టు, జీడి నెల్లూరు నియోజకవర్గాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. దీంట్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నేరుగా కొందరు, వారి అనుచరుల ద్వారా కమిషన్ రూపంలో మరికొందరు ఎమ్మెల్యేలు తమ అక్రమ వ్యాపారాన్ని సైలెంట్ గా కొనసాగిస్తున్నారు. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో ఉన్న గ్రానైట్ క్వారీలు ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్నప్పటికీ వారు నెలవారీ మామూలు చెల్లించాల్సి ఉంది. ఇక సత్యవేడు, కాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గంలో ఎర్రమట్టి మాఫియా రెచ్చిపోతోంది. స్థానిక నేతల అండదండలతో నిబంధనలకి విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. అక్కడి నుంచి చెన్నైకి కేవలం 100 కిలోమీటర్ల లోపు ఉండటంతో భారీ ఎత్తున ఇక్కడి నుంచి ఎర్రమట్టి, ఇసుక, కంకర తరలిపోతోంది. ఆంధ్రాలో టిప్పర్ ధర 14,000 రూపాయలైతే తమిళనాడులో 28,000కు అమ్మేస్తున్నారు.
ఈ లెక్కన మట్టి అక్రమ రవాణాలో మాత్రమే రోజుకు దాదాపు 30 లక్షలకి పైగా దోచేస్తున్నారు. మొత్తం సూళ్లూరుపేటకు చెందిన స్థానిక నేతల ఆధ్వర్యంలో సాగుతోంది ఈ దందా. ఇక నగరి నియోజకవర్గంలో కొంతమేర ఇసుక, గ్రావెల్ ని తరలిస్తున్నారు స్థానిక టీడీపీ నేతలు. తిరుపతి రూరల్, రామచంద్రాపురం, చంద్రగిరి ఇసుక అక్రమ రవాణా అడ్డగోలుగా సాగుతోంది. స్వర్ణముఖి పరివాహక ప్రాంతాల్లో రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుకను దోచేస్తున్నారు. రోజు 50 టిప్పర్లు, వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తిరుపతి పరిసర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. స్థానికంగా టిప్పర్ ఇసుక ధర 30 నుంచి 35 వేల రూపాయలకు అమ్ముతున్నారు. ఇక పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రానికి తరలిస్తే టిప్పర్ ఇసుక ధర 40 వేలు తగ్గకుండా ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. రోజుకు 100 నుంచి 150 టిప్పర్లు తరలిస్తూ సుమారు 30 లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేలు అన్ని రకాలుగా అవినీతి అక్రమాల్లో కూరుకుపోతున్నారు. ప్రధానంగా ఇసుక అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. జగ్గైపేట, నందిగామ, తిరువూరు, మైలవరం ప్రాంతాల్లో ఇసుక అడ్డగోలుగా అక్రమ రవాణా జరుగుతోంది. ఇక పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ పరిధిలో కూడా ఇసుకను ఎమ్మెల్యేలు వాటాలు వేసుకొని అడ్డగోలుగా అక్రమ రవాణా చేస్తున్నారు. ఇదంతా స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతూ ఉండటంతో ఎవరూ పట్టించుకున్న దాఖలాలు ఉండటం లేదు. మరోవైపు విజయవాడ సిటీ ఉన్న అర్బన్ పరిధిలో పక్కనే ఉన్న పెనమలూరులో భవన నిర్మాణాల అక్రమ అంతస్తులు ఎమ్మెల్యే అనుచరులకు కాసులు కురిపిస్తున్నాయి. బీపీఎస్ మొదలు అనధికారిక నిర్మాణాల వరకు ప్రతి దాంట్లో ఎమ్మెల్యేల కనుసన్నల్లో అనుచరులు అడ్డగోలుగా అక్రమార్జన చేస్తున్నారు. ఇక నందిగామ, జగ్గైపేట, తిరువూరు, మైలవరం, పామర్రు, గుడివాడ, కైకలూరు ప్రాంతాల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు నియోజకవర్గాన్ని ముక్కలుగా పంచుకొని పగలు రేయి తేడా లేకుండా వందల ట్రాక్టర్స్ మట్టిని తవ్వుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సొమ్ము పంపిణీలో ఎమ్మెల్యే అనుచరుల మధ్య వివాదాలు, గొడవలు జరుగుతున్నాయి. దీంతో మట్టి మాఫియా ఆగడాలు రోడ్డుకెక్కుతున్నాయి. ఇక గన్నవరం, పెనమలూరు, పామర్రు పరిధిలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. ఇక్కడ కూడా ఎమ్మెల్యేల అనుచరులు రాబందుల్లా వాలిపోయి లేఅవుట్ వెంచర్ దగ్గర ఒక విధంగా, నాన్ లేఅవుట్ వెంచర్ దగ్గర ఒక విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదంతా కూడా ఎమ్మెల్యేలకు తెలిసే జరుగుతుంది అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్న మాట. వీటితో పాటు పీడీఎఫ్ బియ్యం మాఫియా కూడా ఎమ్మెల్యేల అనుచరులతో చేతులు కలిపింది. నేరుగా డీలర్స్ నుంచి ఈ మాఫియా బియ్యం కొనుగోలు చేసి అధిక ధరకు అమ్ముకుంటూ ఎమ్మెల్యేల అనుచరులకు ఇవ్వాల్సింది నెల నెల ముట్ట చెబుతోంది. ఇక వీటితో పాటు పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు, పేకాటకు సంబంధించి శిబిరాలు నిర్వహణ కూడా ఎమ్మెల్యేల అనుచరుల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. మైలవరం, నందిగామ, తిరువూరు, గన్నవరం, నూజివీడు ప్రాంతాల్లో నిబంధనలకి విరుద్ధంగా ఇల్లీగల్ మైనింగ్ కూడా జరుగుతోంది. వీరిలో కొన్ని వ్యవహారాలపై హైకమాండ్ కి రిపోర్ట్ వెళ్లినా ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో ఓ ఎమ్మెల్యే గుజరాత్ పారిశ్రామికవేత్తను పర్సంటేజ్ కోసం బెదిరించడంతో ఆ వ్యవహారం కేంద్రంలో ఎన్డీఏ పెద్దల వరకు వెళ్లింది. ఆ ఎమ్మెల్యేకి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చి వ్యవహారాన్ని గుట్టుగా సెటిల్ చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా వార్నింగ్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు డోంట్ కేర్ అంటున్నారు. ఎవరేమనుకుంటే మాకేంటి, తమ పద్ధతి మార్చుకోవడానికి అస్సలు ఇష్టపడటం లేదు. అదేమంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సంపాదించుకుంటామనే ఎదురు ప్రశ్నలు కూడా వస్తున్నాయి. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో మద్యం సిండికేట్ దందా రోజు రోజుకి విస్తరిస్తోందన్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. ఊరికో మద్యం విక్రయ కేంద్రాలు పుట్టగొడుగులా వెలుస్తూ ఉండగా ఎక్సైజ్ శాఖ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. శృంగవరపుకోట, నెల్లిమర్ల, గుర్ల, గజపతి నగరం, వేపాడ మండలాలతో పాటు బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం వ్యాపారం పూర్తిగా సిండికేట్ గుప్పెట్లోకి వెళ్లిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందా వెనుక షాడో ప్రజాప్రతినిధుల హస్తం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వారి కనుసన్నల్లోనే మద్యం సిండికేట్ నడుస్తోందని, షాపుల యజమానులపై ఒత్తిడి తెచ్చి అధిక ధరలకు విక్రయాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పై స్థాయి ఆశీస్సులు ఉండటంతో అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. చివరకు గ్రామాల్లో జరుగుతున్న జాతరలు, పండుగలను కూడా కొందరు క్యాష్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లిలో దాడి తల్లి ఆలయ జాతర సందర్భంగా బెల్ట్ షాప్ నిర్వహణకు ఆలయ కమిటీ సమావేశమై 13 లక్షలకు వేలం నిర్వహించడం కలకలం రేపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 11 వరకు ఏడాది కాలం పాటు టెండర్దారుడు బెల్ట్ షాప్ నిర్వహించుకునేలా ఒప్పందం కుదిరినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామాల్లో రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కానీ బెల్ట్ షాప్లే వేగంగా పెరుగుతున్నాయని మహిళలు మండిపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇసుక, మట్టి, మద్యం అక్రమ వ్యాపారాలు యథేచ్ఛగా సాగుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా ప్రజాప్రతినిధుల అండదండలతోనే ఈ అక్రమాలు కొనసాగుతున్నాయని
ప్రతిపక్ష నేతలు, స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లాల్లో చెరువుల అభివృద్ధి పేరుతో మట్టి తవ్వకాలు విస్తృతంగా జరుగుతున్నాయని విమర్శలు ఉన్నాయి. చెరువుల్లో పరిమిత లోతు వరకు మాత్రమే మట్టిని తొలగించాల్సి ఉన్నప్పటికీ అనుమతులకు మించి లోతుగా తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల చెరువుల సహజ స్వరూపం దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలపై, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడియం నర్సరీలు, కొత్త లేఅవుట్స్, రియల్ ఎస్టేట్ అభివృద్ధి పనుల కారణంగా మట్టికి భారీ డిమాండ్ ఏర్పడిందని తెలుస్తోంది. ఈ డిమాండ్ ని ఆసరాగా చేసుకుని అక్రమంగా మట్టి తవ్వకాలు చేసి లారీల ద్వారా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కోల్పోతూ ఉండటంతో పాటు సహజ వనరులు వేగంగా నాశనమవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక జిల్లాల్లో మద్యం విక్రయాల విషయంలోనూ అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సిండికేట్ విధానంలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, ఎంఆర్పీ కంటే అధిక ధరలకు బాటిల్స్ విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనుమతి లేని బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని, దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. అనంతపురం జిల్లాలో సింగనమల మండలంలోని పెరవలి, పి జబలాపురం, కల్లుమడి సమీపంలోని పెన్నా నది నుంచి రాత్రిళ్లు ఇసుకను అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. పెరవలి, పి జలాలపురం వాగులు, వంకల్లో నుంచి ఇసుకను టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా నార్పల, తాడిపత్రి, అనంతపురం పట్టణాలకు పదుల సంఖ్యలో తరలిస్తున్నారు. నియోజకవర్గం టీడీపీ నేతల మధ్య విభేదాలను ఆసరాగా తీసుకున్న మండల నేతలు ఇష్టానుసారంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ధర్మవరం నియోజకవర్గంలో కూటమి నేతల అనుచరులు ఎవరికి వారే ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. రాయదుర్గం నియోజకవర్గంలో భారీ ఎత్తున కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా ఇసుక తరలిపోతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం, గోపాలపురం, కొవ్వూరు ఇలా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు అని తేడా లేకుండా మట్టి అక్రమ తవ్వకాలు, మద్యం వ్యాపారాల్లో వాటాలతో పాటు భూదందాలను ఆదాయ వనరుగా మార్చుకున్నారు అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నా గోదావరి తీర ప్రాంతం ఉండే కొవ్వూరు, నిడదవోలు, పోలవరం ప్రాంతాల్లో ఇసుకను తెలంగాణకు అక్రమ రవాణా చేసే ముఠాలకు అక్కడి నాయకులు సహకరిస్తున్నారనేది బహిరంగ రహస్యం. చివరికి రేషన్ బియ్యం మాఫియాలో సైతం పలువురు ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు మట్టి తవ్వకాల నుంచి మద్యం వ్యాపారాల వరకు వాటాలు పంచుకుంటూ కూటమి ప్రభుత్వం పరువు గంగలో కలుపుతున్నారు. పోలవరం నియోజకవర్గం తెలంగాణ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో ఆ ప్రాంతం నుంచి ఎక్కువగా ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. ఇందులో టీడీపీ నేతలు కీలక పాత్ర పోషిస్తూ స్థానిక ఎమ్మెల్యేకి వాటాలిస్తున్నారని విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో భూములు, కొండలు కనిపిస్తే చాలు ఎమ్మెల్యేలు గద్దల్లా వాలిపోతున్నారు. వందల కోట్లు సంపాదిస్తున్నారు. అక్రమ క్వారీలు, అనధికారిక ల్యాండ్ డీలింగ్స్ లో స్థానిక ఎమ్మెల్యేల కంటే పొరుగు జిల్లాల శాసనసభ్యుల దూకుడు ప్రభుత్వాన్ని ఎక్కువ పరేషాన్ చేస్తోంది. వందల కోట్ల అక్రమాలు బయటపడుతుండగా అంతా సత్యహరిశ్చంద్రుల్లా నటిస్తున్నారు. దోపిడీ బహిరంగమైతే దొంగ, లేదంటే దొర. ఇదే నేతల స్టైల్. అనకాపల్లి జిల్లాలో సీనరేజ్ దందా జరుగుతోంది. రోజు ఇక్కడ లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇక భూముల గోల్మాల్ అంతా ఇంత కాదు. ఏ డీల్ పట్టుకున్నా వందల కోట్ల మాటే. విశాఖ నగరంలో ల్యాండ్ వాల్యూ అనూహ్యంగా పెరిగింది. ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ, మార్కెట్ ధరల మధ్య కనీసం 2 నుంచి 5 రెట్లు వ్యత్యాసం ఉంటోంది. రికార్డుల క్రమబద్ధీకరణ జరిగినప్పటికీ పాత లొసుగులు, 2 దశాబ్దాలు అంతకంటే పాత డాక్యుమెంట్స్ ఆధారంగా చేసుకొని ముఠాలు రంగప్రవేశం చేస్తున్నాయి. వీళ్లకు వెనకుండి నడిపించేది, అధికారిక కార్యకలాపాలు చక్కబెట్టేది ఎమ్మెల్యేలనేది బహిరంగ రహస్యం. ఏపీలో బరి తెగించి అవినీతి చేస్తోన్న ఎమ్మెల్యేలు ఎవరిని ఖాతరు చేయటం లేదు. దీనికి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు పెట్టిన విపరీతమైన ఖర్చే ఇందుకు ప్రధాన కారణం. పెట్టిన పెట్టుబడిని వీలైనంత త్వరగా రాబట్టుకోవాలనే తాపత్రయమే వారిని బరి తెగించేలా చేస్తోందనేది బహిరంగ రహస్యం. భవిష్యత్తుపై నమ్మకం లేకపోవటం, రాజకీయాల్లో రేపేం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అందుకే ఇప్పుడే ఉన్నప్పుడే వెనకేసుకోవాలనే ధోరణి పెరిగిపోయింది. ఇటు టీడీపీ, అటు జనసేన 2 పార్టీల నేతల మధ్య స్థానికంగా ఆధిపత్య పోరు సాగుతోంది. ఒకరు చేస్తే ఇంకొకరు ఊరుకోవటం లేదు. అధిష్టానం కూడా కూటమి ధర్మాన్ని కాపాడుకునే క్రమంలో కొందరిపై కఠిన చర్యలు తీసుకోలేకపోతోందనే వాదన ఉంది. ఎమ్మెల్యేల ఈ వ్యక్తిగత స్వార్థం, అవినీతి దందాల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట రోజురోజుకి దిగజారిపోతోంది. పారిశ్రామికవేత్తలు నెలవారీ ట్యాక్స్ కట్టాలని ఓ ఎమ్మెల్యే బెదిరించారు. చివరికి సీఎం జోక్యం చేసుకుని వార్నింగ్ ఇవ్వాల్సొచ్చింది.